గైస్, దిస్ ఈజ్ జోసెఫ్ అండ్ యూ కెన్ కాల్ మీ మిడ్ నైట్. అసలు ఈ వీడియో ఏంటి అంటే వాట్ ఈజ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ హౌ టు యూజ్ ఇట్. దీన్ని ఒక సిరీస్ కింద చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సిరీస్ వచ్చేసరికి అబౌట్ 20 వీడియోస్ అయ్యి ఉండొచ్చు ఆర్ లెస్. ఈ 20 వీడియోస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్స్ ఏంటి, అంటే మీరు జీరో నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ యూజింగ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, మీరు మినీ విఎఫ్ఎక్స్ అండ్ మోషన్ గ్రాఫిక్స్ స్టఫ్ కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి టోటలీ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. దీని క్యాపబిలిటీస్ డస్ రేంజ్ బిట్వీన్ స్కిల్ లెవెల్స్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మనం మల్టిపుల్ వర్క్స్ అయితే చేయొచ్చు, లైక్ యానిమేషన్, విఎఫ్ఎక్స్, కంపోస్టింగ్, మోషన్ గ్రాఫిక్స్, టైటిల్ కార్డ్స్, రీల్స్. నేను మీ ఒటకరిలేంగి మావా, మీకోసం ఒక న్యూస్ ఉందని చెప్పాను కదా. యూట్యూబ్ వీడియోస్. The year 2052 వరల్డ్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరిటీతో ఉంటుంది. దానికి రీజన్ ఎవరికి సిక్నెస్ అండ్ పెయిన్ ఉండేవి కాదు. అండ్ మెనీ మోర్. వాట్ ఈస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్స్ ఓవర్ వ్యూ. అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంటర్ఫేస్ ఎలాగ ఉంటుంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో బేసిక్గా ఒక ప్రాజెక్ట్ ఎలాగ ఓపెన్ చేయాలి, అంటే ఒక కాంపోజిషన్ ప్రాజెక్ట్ ఈస్ కాల్డ్ కాంపోజిషన్. ఫస్ట్ వచ్చేసి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇక్కడ నేను ఐకాన్ పెట్టుకున్నాను, లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగ లోడింగ్ ఇదైతే పడుతుంది స్క్రీన్. ఇక్కడ ఇనిషియలైజింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అయిపోయింది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ అవగానే మనకి మెయిన్ ఇది వెల్కమ్ విండో ఒకటి ఉంటుంది. ఈ వెల్కమ్ విండో వచ్చేసరికి పాతగా చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, అంటే లేటెస్ట్ ప్రాజెక్ట్స్ లాస్ట్కి ఏం వర్క్ చేసామన్నవి. మీరు న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటే న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి, అప్పుడు నెక్స్ట్ ఇలాగా మీకు ఫేస్ అవుతారు. ఇక్కడ మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి టోటలీ 5 పార్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ ప్యానల్, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం అంతా చేస్తాం. సెకండ్ వచ్చేసి టైమ్ లైన్ ప్యానల్ అండ్ లేయర్స్ ప్యానల్, ఇక్కడ లేయర్స్ అనేవి ఉంటాయి అండ్ దిస్ ఈస్ టైమ్ లైన్ ప్యానల్. నెక్స్ట్ వచ్చేసి కాంపోజిషన్ ప్యానల్, ఇక్కడైతే మనకి ఏం వర్క్ చేస్తున్నామన్నా ప్రివ్యూ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెట్ ఆఫ్ ప్యానల్స్, ఎఫెక్ట్స్ ప్యానల్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఆడియో ప్యానల్ అవ్వచ్చు. వీటిని యూజ్ చేసి మనం ఎఫెక్ట్స్ తెచ్చుకోవడం కానీ, ఆడియో లెవెల్స్ కంట్రోల్ చేయడం కానీ, బ్రష్ టూల్ని కంట్రోల్ చేయడం కానీ చేయొచ్చు. ఫిఫ్త్గా వచ్చేసరికి ఇక్కడ మనకి టాప్లో ఉన్నవి టూల్స్ బార్. ఈ టూల్ బార్ ఒకటి, దీంట్లో డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ సిమిలర్ టు ఫోటోషాప్. మీకు ఫోటోషాప్ వస్తే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఈస్ ఆల్మోస్ట్ సింపుల్. ఎప్పుడైనా మీకు ప్యానల్స్ గురించి ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రాజెక్ట్ అంటే 2 వేస్గా క్రియేట్ చేయొచ్చు, న్యూ కాంపోజిషన్ ఫ్రమ్ ఫుటేజ్ అండ్ న్యూ కాంపోజిషన్. అంటే ఒక ఫుటేజ్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫుటేజ్ ప్రాపర్టీస్ ఇస్తాం న్యూ కాంపోజిషన్ ఫుటేజ్ అంటే. లేదు న్యూ కాంపోజిషన్ అంటే క్లిక్ చేయగానే మనకి ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో బేసిక్లో అడ్వాన్స్డ్ 3D రెండర్ తర్వాత చెప్పుకుందాం. బేసిక్ వచ్చేసరికి ఇక్కడ ప్రీసెట్స్ అంటూ ఉంటాయి, లేటెస్ట్ వెర్షన్లో ఇంకా అప్డేట్ చేశారు. మనకి నార్మల్గా 16:9 రేషియో, అంటే ల్యాండ్స్కేప్ వీడియో వస్తుంది. నార్మల్ మనకి యూట్యూబ్ సైజ్ సెట్ చేసుకున్నాం, ల్యాండ్స్కేప్ HD. నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ పిక్సెల్స్ ఈజ్ డిఫాల్ట్, మిగతావన్నీ ఓల్డర్ వెర్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రేమ్ రేట్ 24 ఈజ్ స్టాండర్డ్ ఫర్ మూవీస్ అండ్ 30 ఫర్ సోషల్ మీడియా ఎడిట్స్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ వీడియోస్కి 30 ఈజ్ స్టాండర్డ్. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూరేషన్. నేను డ్యూరేషన్ వచ్చేసరికి ఫ్రేమ్స్ పర్ సెకండ్ వాడతాను, అందరూ సెకండ్స్ డైరెక్ట్ వాడతారు, అంటే ఇది ఎగ్జాక్ట్గా ఉంటుంది అన్నమాట. నేను వచ్చేసరికి 30 సెకండ్స్ అంటే 300 ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎప్పుడు డార్క్ బ్లాక్ పెట్టుకోండి, బికాస్ బ్లాక్ హెల్ప్స్ సీ యూ బెటర్. లైక్ ఎఫెక్ట్స్ ఏం యాడ్ చేసినా, గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసినా ఏదైనా మనకి చూడడానికి ప్రివ్యూ బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్ టెంపరీ అండ్ మనకి ఇక్కడికైతే ఇంతే.
ఇది క్వార్టర్ ఎందుకు ఉంది అంటే దిస్ ఈజ్ ఆల్ జస్ట్ ప్రివ్యూ. ఇవన్నీ టెంపరీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ ప్రాజెక్ట్ ఎందుకు డార్క్గా ఉంది అని అడిగితే బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. దీంట్లో ఎలిమెంట్స్ కావాలి అంటే ఎలాగ ఇంపోర్ట్ చేయాలి అంటే ఇందాక చెప్పాను కదా, ప్రాజెక్ట్ ప్యానెల్లో డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ ఫైల్స్, మన ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ హౌ యూ ఇంపోర్ట్ ఇట్. కానీ ఇక్కడ ఇంపోర్ట్ ప్యానల్లోకి వచ్చిన తర్వాత మనకి ఎందుకు ఇక్కడ కనిపించట్లేదు అంటే ఇక్కడ టైమ్ లైన్ ప్యానల్ చూసేసరికి ఎంటీ ఉంది. అంటే లేయర్స్ ప్యానల్లో ఏం లేయర్ లేదు. ఇంపోర్ట్ చేసుకున్నాం ప్రాజెక్ట్లోకి, ఇంకా యూస్ చేయట్లేదు. యూస్ చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ లేయర్స్ ప్యానల్లో పెడతాం. పెట్టగానే మన ప్రాజెక్ట్ ఇక్కడ కాంపోజిషన్ ప్యానల్లో మనకి ప్రివ్యూ కనిపిస్తుంది, మనం వేసిన ఎలిమెంట్. సో యూ కెన్ సీ ఇట్. అంటే ఒక కాంపోజిషన్ క్రియేట్ చేసి దాంట్లోకి ఎలా ఇంపోర్ట్ చేస్తామన్నది ఈ ఫస్ట్ది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ అండ్ లేయర్స్ని ఎలా మ్యానిపులేట్ చేస్తాం, అంటే ఓ టైం లైన్లో అప్ అండ్ డౌన్ ఎలా పెడతాం, లేకపోతే పొజిషన్ ఎలా మారుస్తాం, స్కేలింగ్ ఎలా చేస్తాం అన్నది నెక్స్ట్ దాంట్లో తెలుసుకుందాం. See you guys.